మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమును ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకే చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.